హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకటహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరం కార్తీక మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈరోజు చంద్రోదయ సమయము, ఈ నెలలో కొత్తగా ప్రారంభించుకునే వాళ్ళు ప్రారంభించుకోవచ్చా, ఈ నెలలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు, నామం పేరు, విశిష్టత, నైవేద్యము ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మనకున్నటువంటి మొండి కష్టాలను కోరికలను నెరవేర్చడానికి ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమే సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా ప్రతి నెలా కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 3-4 రోజులకు వచ్చే చవితి తిథి రోజు మనము జరుపుకుంటాము. మనకి ఏదైనా గనక కోరిక కానీ కష్టాలు కానీ నెరవేరాలి అనుకునే వాళ్ళు ముడుపు కట్టుకొని చక్కగా స్వామివారిని ఉదయం ముడుపు కట్టుకొని ఉపవాసం ఉండి సాయంత్రము పూజ చేసుకొని వ్రత కథ చదువుకొని చంద్ర భగవానికి ఆర్ఘ్యం ఇచ్చి అప్పుడు పూజిస్తారు. స్వామివారి అనుగ్రహం కోసం చేసుకునే వాళ్ళు ముడుపు కట్టుకోకుండా మిగిలినంతా కూడా చేసుకోవచ్చండి. ఎన్ని నెలలు అనుకుంటే, అంటే 3, 5, 9, 11 లేదా సంవత్సర కాలం పాటు లేదా జీవితాంతము, ఇలా ఎవరు అనుకునే దాన్ని బట్టి వాళ్ళు శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో మనం చేసేటటువంటి ఏ చిన్న పూజ, దీపం, దానం, ఉపవాసం ఇలా ఏదైనా సరే అది 1,000,000 రెట్ల ఫలితాలని ఇస్తాయి. అంత విశేషమైనటువంటి ఈ కార్తీక మాసంలో సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి ఏ రోజు వచ్చిందో ఇప్పుడు చూద్దామండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరము కార్తీక మాసము 2025వ సంవత్సరము నవంబర్ నెలలో మనకి నవంబర్ 8వ తేదీ వచ్చేసి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి శనివారం రోజు జరుపుకుంటామండి. ఈరోజు తిథి వచ్చేసి తదియా, కానీ తదియా తిథి మనకి మధ్యాహ్నం వరకే ఉంటుంది. ఆ తర్వాత నుంచి చవితి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. చవితి తిథి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే నవంబర్ 8వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నము 12:09 నుంచి ప్రారంభమవుతుంది. మరలా నవంబర్ 9వ తేదీ ఆదివారం రోజు ఉదయం 9:56 వరకు కూడా మనకి చవితి తిథి ఉంటుంది. మనకి సంకటహర చతుర్థి రోజు చవితి తిథి మనకి మధ్యాహ్నము అంటే రాత్రి చంద్రోదయ సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము. కాబట్టి మనకి నవంబర్ 8 శనివారం రోజు వస్తుంది. మనకి ఈరోజు చంద్రోదయ సమయం వచ్చేసి నవంబర్ 8వ తేదీ శనివారం రోజు రాత్రి 7:59 మనము స్వామివారిని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నామం పేరు, పీఠం పేరుతో కొలుస్తామండి. ఈ కార్తీక మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు శివపీఠము. మనకి కార్తీక మాసంలో అంటే శివుని పేరు మీద పీఠం పేరు రావడము చాలా విశేషం అండి. కామన్గా మనం గమనించినట్లయితే ప్రతి నెల కూడా ఆ మాసానికి తగ్గ పీఠం పేరే వస్తుందండి. మనము సాయంత్రం స్వామివారిని ప్రతిష్ఠించి పూజ చేసుకునేటప్పుడు, పీఠం వేసుకునేటప్పుడు ఈ పీఠం పేరు అనుకోవాలి. ఈ నెలలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు గణాధిప మహాగణపతిగా కొలుస్తాము. ఓం గణాధిప సంకటహర గణపతయే నమః. ఈ నామాన్ని మనము సాయంత్రం పూజించుకునేటప్పుడు 3, 5, 9, 11, 51, 108 ఇలా వీలైనన్ని సార్లు ఈ నామాన్ని అనుకోవాలి. గణాధిప మహాగణపతిని పూజించినట్లయితే మనకున్నటువంటి మహా కష్టాలు, మొండి కష్టాలు అన్నీ కూడా తొలగి స్వామివారి అనుగ్రహం శీఘ్రమే కలుగుతుందండి. అంత విశిష్టత ఉంది గణాధిప మహాగణపతికి. మనము గమనించినట్లయితే శివపీఠంతో స్వామివారి పేరుతోటి గణాధిప మహాగణపతిగా రావడము రెండు కూడా విశేషము. ఈరోజు ఇరువురిని అంటే తండ్రి కుమారులను పూజించడం కలిసి రావడం కూడా చాలా విశేషం. ఇంకో పెద్ద విశిష్టత కూడా ఉందండి మనకి శనివారం రావడము. శనివారము కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రోజు. మనము కార్తీక మాసంలో శనివారాలని కార్తీక శనివారాలుగా విశేషంగా జరుపుకుంటాము. చక్కగా ఈరోజు ఉపవాసం ఉండి సంకటహర చతుర్థి స్వామివారిది అంటే కార్తీక శనివారము రెండూ కలిసి వచ్చినాయి కాబట్టి దీపాలు వెలిగించుకొని విశేషంగా చేసుకుంటే చాలా మంచిదండి. విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు చక్కగా ఈ కార్తీక మాసంలో మొదలు పెట్టుకోవచ్చండి. స్వామివారికి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, స్వామివారికి ఇష్టమైన జామపండు, పొంగలి ఇలా ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. ఈరోజు శనివారంతో కూడి వచ్చిన ఈరోజు నువ్వుల తోటి దీపారాధన చేస్తే శని దోషాలు కూడా తొలగుతాయి. ఈరోజు స్వామివారికి తప్పకుండా అయితే మనము గరిక లేని పూజ సంపూర్ణం కాదంటారండి. చక్కగా స్వామివారికి సంకటనాశన గణేశ స్తోత్రము, స్వామివారికి సంబంధించిన ఈ అష్టోత్తరము చదువుకునేటప్పుడు గరిక సమర్పించుకొని చేసుకోవాలి.
తెలిసిందే కదా ఫ్రెండ్స్, మనకి కార్తీక మాసంలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఈ వీడియో కొంచెమైనా మీకు యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో విశేషమైనటువంటి ఈ కార్తీక మాసంలో వస్తున్న సంకటహర చతుర్థి రోజు స్వామివారిని ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.